బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి డీకే అరుణ తన గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశం ఉన్న ఆ సీనియర్ పొలిటీషియన్ తెలంగాణ నుంచి తనతో పాటు 15 మంది ఎంపీలు లోక్సభలో అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమెకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? నరేంద్ర మోదీ మూడవసారి భారత ప్రధాని కావటం ఖాయమని బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు ఢంకా బనాయించి చెప్తున్నారు. అదే కాన్ఫిడెన్స్ తెలంగాణ బీజేపీ నేతల్లో కూడా కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో 15 సీట్లు కైవసం చేసుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణ ధీమాగా చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని డీకే అరుణ ప్రకటించడం పాలమూరు కాషాయ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప్రజల్ని కేడర్ని నవ్వుతూ పలకరించే డీకే అరుణ ప్రత్యర్థులను టార్గెట్ చేసే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అందరి రాజకీయ నాయకుల్లా వ్యక్తిగత దూషణలకు పోకుండా సబ్జెక్ట్ బేస్డ్ విమర్శలతో అందరూ ఆలోచించేలా మాట్లాడుతుంటారు. తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న ఇమేజ్ ఉంది ఆ లీడర్కి. ఆ క్రమంలోనే ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ని గద్వాల జేజమ్మ అని పిలుచుకుంటారు అభిమానులు. డీకే అరుణ వ్యక్తిత్వానికి తోడు ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా బలమైనదే. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా 3 సార్లు విజయం సాధించారు. 2004లో గెలిచిన నర్సిరెడ్డి నారాయణపేటలో మావోల కాల్పులకు గురై మరణించడంతో అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఆమె భర్త డీకే భరతసింహారెడ్డి, మామ డీకే సత్యారెడ్డిలు కూడా రాజకీయ దిగ్గజాలే. వారిద్దరూ గద్వాల్ ఎమ్మెల్యేలుగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన డీకే అరుణ మొదటిసారి 1996లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె వ్యక్తిగతంగా రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఆ ఎన్నికల్లో 3700 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలవటం గమనార్హం. ఆరంభంలో ఆటుపోట్లు ఎదురైన 2004 ఎన్నికల నాటికి పాలమూరు జిల్లాలో తనదైన బ్రాండ్ వేసుకోగలిగారు. 2004 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థినిగా గద్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. తరువాత కాంగ్రెస్ లో చేరి అదే గద్వేల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడంతో పాటు మంత్రి పదవి దక్కించుకుని జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వేల్ నుంచి కాంగ్రెస్ తరపున 4వసారి పోటీ చేసిన అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో పరాజయం పాలైనప్పటికీ తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ప్రత్యర్థిపై న్యాయ పోరాటంలో గెలిచి నైతిక విజయం సాధించారు. తాజాగా మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థినిగా పక్కా గ్రౌండ్ వర్క్ తో బరిలోకి దిగిన ఆమె గెలుపుపై ధీమాగా ఉన్నారు. గత ఎంపీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి పోటీ చేసిన ఆమె పార్టీ మారటంతో అభిమానుల్ని అలర్ట్ చేసుకోలేకపోయారన్న అభిప్రాయం ఉంది. అయినప్పటికీ 3,30,000 ఓట్లు దక్కించుకున్న డీకే అరుణ 2వ స్థానంలో నిలిచారు. అప్పుడు గెలిచిన బీఆర్ఎస్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అప్పట్లో 3వ స్థానంలో నిలిచిన చల్లా వంశీచంద్ రెడ్డిలే డీకేకి ప్రత్యర్థులుగా ఉన్నారు. 5 ఏళ్లుగా బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలియ తిరిగేసిన ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఈసారి బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడటం ఆమెకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. అదీ కాక గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం డీకే అరుణకు మరింత సానుకూలత పెంచిందంటున్నారు. మొత్తానికి పాలమూరులో ఆమెకు అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.